హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పంతులమ్మ పాఠాలు. యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రేమ అనే నవలని స్టార్ట్ చేద్దాం. పార్ట్ 1 ఆల్రెడీ నా ఛానల్లో ఉందండి, ఒకసారి చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. పార్ట్ 2 మొదలెడదాం. సంహిత గొంతులో వెలక్కాయ పడినట్టయింది. అది ఆయన ఇల్లేనని తెలియక పాట వింటున్నానని అబద్ధమాడింది. అందులో ఆమె తప్పు కూడా లేదు. అప్పటికే ఆ ఊరివారు అమిత కుతూహలంతో సంశయ మనస్కులు అని ఆమెకు అర్థమైంది. ఇల్లు కోసం అంటే మళ్ళీ ఆ అగంతకుడితో 1,00,000 ప్రశ్నలు. ఇల్లు కోసమైతే ఇక్కడ వీధిలో ఎందుకు నిల్చున్నావు? నీకు ఈ ఊరిలో ఇల్లెందుకు? ఏ పని మీద వచ్చావు? వగైరా ప్రశ్నలన్నీ అడుగుతారని భయపడ్డది. చిన్న అబద్ధంతో బయటపడదామనుకుంది. ఇప్పుడు తేలుకుట్టిన దొంగలా ఆయన వెంట నడుస్తూ వెళ్ళాల్సి వచ్చింది. బయట అరుగు మీద భార్యతో మాట్లాడుతున్న చలాన్ని చూడగానే ఏ ఓయ్ ఇలా వచ్చావు అని అడిగారు. ఆయన భార్య కల్పించుకుని ఇల్లు కావాలట అంది. భర్త వెనకే వస్తున్న సంహితని చూడలేదు ఆమె. ఇల్లా? ఎవరికి? మీ నాన్న ఇంట్లోంచి తోలేశాడా ఏమిటి? అతనికి కాదండి, పట్నం నుంచి వచ్చిన తెలిసిన వాళ్ళ అమ్మాయికి అద్దెకి అంటూ ఏదో చెప్పబోతున్న ఆమె మాట మధ్యలో ఖండిస్తూ, అద్దెకా? మనం అంత గతిలేని వాళ్ళలా కనబడుతున్నామా? కరణం గారికి ఇల్లు అద్దెలకు ఇవ్వటమనేది మన ఇంటా వంట ఉన్నదా అంటూ రెచ్చిపోయాడు. పోనీ ఉచితంగా ఇవ్వచ్చుగా అనుకుంది సంహిత దిగులుగా. అది కాదండి అంటూ ఏదో చెప్పబోయింది అన్నపూర్ణమ్మ. ఏది కాదు? ఇల్లు అద్దెకివ్వటమంటే లేని తద్దనం కొని తెచ్చుకోవటమే. పట్నం కోతుల్ని ఇంట్లో పెట్టుకుని ప్రశాంతత పోగొట్టుకోమంటావా అంటూ ఆ కుర్రవాడి వైపు తిరిగి, ఏవయ్యా చలం, అంతగా కావలసిన వాళ్ళైతే మీ ఇంట్లోనే ఉంచుకోవచ్చుగా, ఇంతకీ ఎవరు వాళ్ళు అని అడిగారు. చలం నమ్రతగా ఈ అమ్మాయేనండి అంటూ వెనుక నిల్చున్న సంహితని చూపించాడు. ఒక్క క్షణం అక్కడ నిశ్శబ్దం. కరవాలం దూసింది. ఆయన తేరుకుని సంహిత వైపు చూస్తూ, ఏమమ్మాయి, మరి వీధిలో నిలబడి పాట వింటున్నా అన్నావు అని అడిగారు. సంహితకి సంతోషం వేసింది. ఇల్లు ఇస్తారా లేదా అన్నది వేరే సంగతి. నువ్వెవరు? ఒంటరిగా ఎందుకుంటావు? ఈ ఊర్లోనే ఎందుకుంటావు? లాంటి ప్రశ్నలు వేయకుండా ఉన్నందుకు ఆనందం వేసింది. ఇంటి కోసం వచ్చిన మాట నిజమేనండి, కానీ పాటలో ఏదో చిన్న అపశృతి వినబడుతుంటే అలా నిల్చుండిపోయాను అంది. మొదటి అబద్ధానికి పునాది బలం చేసుకుంటూ పెనం మీద నుంచి తీసి పొయ్యిలో వేసినట్టయింది. సోమయాజి గారి మొహం ఎర్రగా మారింది. అపశృత అన్నాడు. మా అమ్మాయికి పాఠం చెప్పిందెవరో తెలుసా? ఈ లంక మొత్తం మీద అన్ని ఊళ్ళకి ఆయన పండితుడు. వేద సంహిత మాట్లాడలేదు. లోపల నుంచి ఎవరురా నిన్ను వినా గతి మాకు అని వినబడుతుంది. సంహిత కూడా ఆ సంకటంలో ఇరుక్కుపోయినట్టు ఎవరురా నిన్ను వినా గతి నాకు అని మనసులో అనుకుంది. సోమయాజి గారి భార్య చలం ప్రేక్షకుల్లా చూస్తున్నారు. మా అమ్మాయి అపశృతి పాడుతోందా? మాస్టారు సరిదిద్దటం లేదా? అన్నపూర్ణ కల్పించుకుని ఆ అమ్మాయి అద్దె ఇంటి కోసం వచ్చింది. మీకెలాగూ ఇష్టం లేదాయే, ఆ విషయం చెప్పి పంపించేస్తే సరిపోతుంది కదండి అన్నది. ఎందుకింత రాద్ధాంతం అనే ఉద్దేశంతో. ఆయన ఒక్కచూపుతో భార్యని సరిదిద్దారు. ఇంతలో పాఠం ముగించి మాస్టారు బయటకొచ్చారు. పరిస్థితి మరింత పాకాన పడింది. సోమయాజి ఆయనతో, ఏమండి మాస్టర్ గారు, పిల్ల పాఠంలో అపశృతులు పలుకుతున్నా మిన్నుకుంటున్నారట అన్నాడు. అడిగినవాడు నిష్ఠలో పరమశివుడైతే విన్నవాడు ఆవేశంలో దుర్వాసుడులా ఉన్నాడు. కథాకళి నాట్య భంగిమతో రెచ్చిపోయాడు. అపశృత? ఎవరు? ఎవరా మాట అన్నది అన్నాడు రెంకవేస్తున్నట్టు. ఇదిగో ఈ అమ్మాయి చెబుతుంది. ఆయన సంహిత వైపు తిరిగాడు. అమ్మాయి, నా శిష్యురాండ్రకు వంకలు పెడుతున్నావా? ఎంత ధైర్యం నీకు? ఆ పాప పాటలో వంకలు పెట్టలేదండి నమ్రతగా అంది సంహిత. మరి మీ పాటలోనే తప్పు ఉంది. ఆ మాటలకి అక్కడ ఒక విస్ఫోటనం జరిగినట్టు అయింది. సోమయాజి వారు అప్రతిభుడయ్యారు. చలానికి
పొలమారింది. అన్నపూర్ణమ్మ అనూనమూగాయే అయింది. మాస్టారి కళ్ళు పేలిపోవటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతాల్లా తయారయ్యాయి. మనిషి నిలువెల్లా వణికిపోతూ, నా పాటలో తప్పా? ఎంత ధైర్యం నీకు? ఎక్కడ తప్పు? ఏమి తప్పు? అని రెంకవేశాడు. సంహితకి ఆ కోపం చూసి భయం వేసింది. ఇల్లు వద్దు సరికదా, అసలా ఊరు నుంచే పారిపోదామన్న ఆలోచన వచ్చింది. ఏం అమ్మాయి, నోట మాటే రావటం లేదు? అసలు పాటల సంగతి నీకేమైనా తెలుసా? లేక పట్నం నుంచి వచ్చినందుకు ఏదో చెప్పాలని చెబుతున్నావా? సంహిత చిన్న స్వరంతో బెదురుతూ, మీరు పాడుతున్న ఎవరురా నిన్ను వినాగతి మాకు, త్యాగరాజు కీర్తన కదండి అంది. కనీసం ఇది త్యాగరాజు కీర్తన అని తెలుసు కదా, వెటకారంగా ధ్వనించింది మాస్టారి కంఠంతో. ఆ కీర్తన మోహనరాగం కదండి. అలాగే నన్ను పాలింప నడిచి వచ్చితివా కూడా మోహనరాగమే కదండి అంది. సంహిత ఎక్కడ తప్పు చేసి అబాసు పాలవుతుందో అన్న తొందరలో చలం కల్పించుకొని, కాదు, అది బుద్ధిమంతుడి సినిమాలో పాట అన్నాడు. సోమయాజు గారు అతని వైపు కోపంగా చూశారు. ఈ లోపల మాస్టారు, అవును, రెండూ మోహనరాగాలే, అయితే ఏమిటి అన్నాడు. సంహిత తల బాగా దించుకొని, చెప్పాలా వద్దా అన్న సంశయంతో, మీరు మోహనరాగంలో మధ్యమం పాడుతున్నారండి అంది. మాస్టారు గతుక్కుమని వెంటనే సరిచేసుకుంటూ, మధ్యమం, ఓహో, నీకు స్వరస్థానాలు కూడా తెలుసన్నమాట. అయితే సరి, ఏమిటో వివరించు అన్నాడు. మోహనరాగం ఆరోహణలో స రి గ ప ద స ఉంటాయి కదండి. షడ్జమం చతుశ్రుతి, రిషభం అంతరగాంధారం, పంచమం చతుశ్రుతి దైవతం, అంతే కదండి. మరి మీరు అసలు ఆ రాగంలోనే లేని మధ్యమం పాడారండి. అలాగే నన్ను పాలింప నడిచి వచ్చితివా కీర్తన చూడండి, ఎక్కడైనా మధ్యమం తగులుతుందా? మాస్టారి మొహం అస్తమిస్తున్న సూర్యుల్లా ఎర్రబడింది. చిరాకుని, కోపాన్ని పళ్ళు బిగువున అదిమి పట్టి, చిన్న పిల్లవు, నీకేం తెలుసన్నట్టుగా నేను కావాలని అలా పాడాను, మోహనని బిలహరి చేయటం కోసం అన్నాడు. సంహిత తెల్లబోతూ, మోహనని బిలహరి ఎలా చేస్తారండి అంది. దొరికావు సుమా అన్నట్టు మాస్టారు గర్వంగా నవ్వి, అదే మరి మిడిమిడి జ్ఞానమంటే అని సోమయాజితో అని, సంహిత వైపు ఓరగా చూస్తూ, తెలుసుకో, మోహనరాగపు ఆరోహణలో నిషాదం చేరిస్తే అది బిలహరి అవుతుంది అన్నాడు. ఏ నిషాదం? కైశిక నిషాదం. ప్రత్యర్థి పూర్తిగా దుర్గంలో ప్రవేశించిన తరువాత ఇక ఎటూ పోవటానికి వీల్లేకుండా తలుపులు మూసేసినట్టు. మీరు చెప్పేది పూర్తిగా తప్పు అంది వేద సంహిత. మోహనని బిలహరి చేయాలంటే అవరోహణలో నిషాదం రావాలి. మీరు ఆరోహణలో పాడారు. అదీ కాక ఆ స్వరస్థానంలో వచ్చేది కైశిక నిషాదమో కాకలి నిషాదమో కాదు. ఈ రాగంలో నిషాదం రెంటికి మధ్యగా ఉంటుంది. అందుకనే దాన్ని ప్రత్యేకంగా బిలహరి నిషాదం అంటారు. ఎవరురా నిన్ను వినగతి మాకు కీర్తనని మీరు ఏ విధంగా పాడినా బిలహరి అవదు. శంకరాభరణంలో రిషభాన్ని షడ్జమం చేస్తే అది కరహరప్రియ అవుతుంది. కనీసం అటువంటి గ్రహభేదం కూడా చేయలేదు మీరు. తడబడటం అనే ప్రక్రియకి రకరకాల కవులు రకరకాల వర్ణనలు చేశారు. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో గతి తడబడన్ అన్నాడు. క్రిందా మీద పడే అర్థంలో నోరి గురులింగ శాస్త్రిగారు తడబడుచుండున్ అంటే కాళ్ళకు మాటిమాటికి అడ్డము తగులుతున్నాడన్నమాట. బులుసువారు తిరుపతి వేంకట కవులు తత్తరపాటుకి మరో వర్ణన చెప్పారు. ఎవరెన్ని చెప్పినా సరే ఆ క్షణం ఆ సంగీతం మాస్టరి అవస్థని ఏ కవి వర్ణించలేకపోయి ఉండేవాడన్నది నిర్వివాదాంశం. ఆయన కళ్ళు అవమానం వల్ల ఎర్రగా మండే బొగ్గులుగానూ, ముక్కు ఆవిర్లు కక్కే గిన్నెలుగానూ, మొహం కాలిన పెనంలాగానూ అయిపోయాయి. అంతకీ ఏదో సమర్థించుకోపోతే సోమయాజిగారు ఆయన్ని పగ్గం వేసినట్టు వాయించారు. ఏవయ్యా, మాకెవరికీ తెలీదని నీ ఇష్టం వచ్చినట్టు ఏడ్చి, పైగా దాన్నే మోహనరాగమంటావా? లంకలో పిల్లలందరికీ ఇలాగే పాఠాలు చెబుతున్నావా? నీ అంతవాడు లేడని మురిసిపోయామే. గుడ్డివాళ్ళకి సినిమా చూపించినట్టు నీ మిడిమిడి జ్ఞానంతో మమ్మల్నందర్నీ ఇంతకాలం మోసం చేస్తావా? నీ దగ్గర పాఠం నేర్చుకుని ఈ పిల్లలు రేపు ఏ సంగీతం తెలిసిన వాడి దగ్గరో పాడితే ఏమై ఉండేది?
అయినా శంకరాభరణానికి హరిహరప్రియకి హరిహరప్రియ కాదండి, కరహరప్రియ నమ్రతగా పక్క నుంచి అందించాడు చలం. ఏదో ఒక ప్రియ, నా నోటి వెంట మరీ అప్రియమైన మాటలు రాకముందే ఇక్కడి నుంచి నీవు వెళ్ళిపోవటం అందరికీ మంచిది. సోమయాజు గారి మాటలు పూర్తి కాకముందే మాస్టారు అక్కడి నుంచి జారుకున్నాడు. పెద్ద గాలివాన వచ్చి వెలిసినట్లయింది. సోమయాజు గారు జనాంతికంగా త్రాష్టుడు. ఎంతకాలం నుంచి మోసం చేస్తున్నాడో. మొత్తం లంకలో పిల్లలందరూ ఇంతకాలం వీడి దగ్గర ఈ ముదనష్టపు సంగీతమే నేర్చుకుంటూ ఉన్నారన్నమాట. పాపం అన్నారు. ఎవరూ మాట్లాడలేదు. ఆయన సంహిత వైపు తిరిగి, ఏం అమ్మాయి, నీకేనా ఇల్లు కావలసింది అని అడిగారు. ఆమె తలూపింది. దాంతో ఇక వరుసగా బాణాలు. అసలు ఎవరి తాలూకు నువ్వు? ఎంతకాలం ఉంటావు? ఏం పని మీద వచ్చావు అని ప్రశ్నల వర్షం కురిసింది. అయితే మాస్టారు దొంగతనాన్ని పట్టుకున్న అభినందన ఇల్లు అద్దెకి ఇవ్వకూడదన్న నియమాన్ని కాస్త తగ్గించింది. సంహిత ఏం చెప్పాలా అన్నట్టు తటపటాయించింది. అలా మౌనంగా ఉంటావేంటమ్మా, చెప్పు పక్కనున్న అన్నపూర్ణమ్మ హెచ్చరించటంతో తెప్పరిల్లింది. ఈ లోపులో చలం కల్పించుకొని గబగబా అంతా చెప్పేశాడు. మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయేనండి. అంటే మా స్నేహితుడి చెల్లెలు. పల్లెటూళ్ళ మీద రీసెర్చి చేస్తుంది. అది పూర్తయ్యే వరకు ఉంటుంది. అసలు ఈ ఊరు బావుంటుందని మా వాడికి నేనే చెప్పాను అన్నాడు. రీసెర్చి అనగానే సోమయాజు గారు సంహిత వైపు ఆశ్చర్యంగా, గౌరవంగా చూశారు. అంత పెద్ద చదువా అన్నది గౌరవం. అమాయకత్వంలో సుమతిలా, అలంకరణలో 5వ శతాబ్దపు అమ్మాయిలా, అణకువలో అనసూయలా కనపడే ఈ అమ్మాయి రీసెర్చి స్కాలరా అన్నది ఆశ్చర్యం. చలం ఇంకా చెబుతూనే ఉన్నాడు. సంహిత చలం వైపు విస్మయంగా చూసింది. అదంతే, మీరు మాట్లాడకండి అన్నట్టు సైగ చేశాడు చలం. ఈ లోపులో ఏమండి ఇట్రండి అంటూ అన్నపూర్ణమ్మ సోమయాజు గారిని లోపలికి తీసుకెళ్ళింది. ఆడపిల్ల ఒక్కటే ఉంటుందట, పర్వాలేదా? ఈ కాలంలో ఎవరినీ నమ్మలేం. సోమయాజు గారు బిత్తరపోయి వెంటనే తేరుకొని, ఓసి పిచ్చి మొహమా, అదా నువ్వు ఆలోచిస్తున్నది? అలాంటి అనుమానాలేమీ పెట్టుకోకు. నేను వెనక్కి తగ్గుతుంది అందుకు కాదు. అద్దెకు కక్కుర్తిపడి ఇల్లు ఇచ్చారని అందరూ అనుకోరు. నెలో 2 నెలల్లో ఉంటుంది కదా, ఈ మాత్రం దానికి అద్దె ఎందుకులండి? వద్దందాం. పోతే పట్నం పిల్ల కదా, అక్కడి నుంచి స్నేహితులు వాళ్ళు రావటం మాత్రం కుదరదని నిష్కర్షగా చెప్పేయండి. అంతా గోలగోలగా ఉంటే సుందరకాండ ఎలా చదువుకోగలరు? పైగా ఆ కాండ కూడా కోతుల గోలే కదా అంది. వాళ్ళు వచ్చినప్పుడు చెప్దాంలే. అమ్మాయిని చూస్తే అటువంటి రకంగా కనబడటం లేదు. అయితే వచ్చేయమని చెప్దామా? సరే. తనలో తానే నవ్వుకుంటూ అన్నపూర్ణమ్మ హాయిగా ఊపిరి పీల్చుకుంది. భర్తతో అన్నేళ్లు కాపురం చేసింది. ఎక్కడ నొక్కితే భర్త ఎలా ఒప్పుకుంటాడో అనేది ఆవిడికి ఆ మాత్రం తెలీదూ? సంహితను చూడగానే ఆ అమ్మాయికి ఇల్లివ్వాలని ఎప్పుడో నిర్ణయించుకుంది. అన్నపూర్ణమ్మ అదే చెప్తే భర్త ససేమిరా ఒప్పుకోడని ఆవిడికి 40 ఏళ్ల అనుభవం నేర్పింది. దాంతో తనకేమీ పెద్ద ఉత్సాహం లేనట్టు కనబడుతూనే మొగుడికి సుముఖుడిని చేసింది. బండివాడు బెడ్డింగు తెచ్చి లోపల పెట్టాడు. అతడికి డబ్బిచ్చి, వెళ్ళిరా బాబు, నా కోసం పాపం చాలా కష్టపడ్డావు అంది సంహిత ఆప్యాయంగా. ఆ బండివాడు కూడా సంహితకి ఇల్లు దొరికినందుకు సంతోషించినట్టే కనబడ్డాడు. నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణమ్మ సంహితకి స్నానాల గది, బావి చూపించింది. ఆ పెరడు అందానికి ముచ్చటపడి సంహిత అలానే ఓ క్షణం నిలబడిపోయింది. ఆ పెరట్లో ముగ్గులు, రాబోయే సంక్రాంతి లక్ష్మీ నవ్వుల ముగ్గులు. అక్కడ గొబ్బెమ్మలు, ఆ లచ్చిమి కలికి పచ్చుతురాయిల నిగ్గులు. బాదం చెట్టు పక్కనే నిద్రగన్నేరు. క్రింద పూలు రాలిన నేల. ఆ నేల ఎలా ఉన్నది? పన్నాకు విస్తళ్ళ బోగంబు పెట్టి పసుపు కుంకుమలాకు పల్లాన బోసినట్టయింది. దడి అవతల పొలం మొదలైంది. ఊరి చివర ఆ ఇల్లు ఎలా ఉన్నది? గొబ్బిళ్ళ కొన నిల్చు కుదురు గుమ్మడి పువ్వులా ఉన్నది. కంచెనంటి పాకిన గుమ్మడిపాదు ఎలా ఉన్నది? హద్దు లేకుండా వరిమోడు పిలకలో వదిలిన వృషభంలా ఉన్నది. బావిలో నీటి తలతల ఎలా ఉన్నది? పంట కళ్ళమ్ము చూసిన రైతు కళ్ళెమ్మటి సంతోషంలా ఉన్నది. పెరట్లో రకరకాల బట్టలారేసిన దండెం ఎలా ఉన్నది? అమ్మాయి మెడలో చంద్రహారంలా ఉన్నది.
అసలు ఆ మాటకొస్తే ఆ ఇల్లే ఓ అందమైన అమ్మాయిలా ఉంది. ఇంటి ముందు వరుసగా ఉన్న బంతి చెట్ల మీద సన్నటి దారి, అమ్మాయి నుదుటి నడుము తిన్నటి పాపిడ, ఇంటి ముందు ఎర్రమందారం చెట్టు, ఆమె నుదుటి బొట్టు, గవాక్షాలు విశాలాక్షాలు, వంట ఇంటి అటకపై చూరునంటిన తలుపు, అమ్మాయి కంటి కొనల చెదిరిన కాటుక, నూర్తిగట్టు, ఆమె కాలి పట్టెడ, గట్టు అంచున తడిసిన ఎర్రమట్టి, ఆమె కాలి పారాణి, గిలకపైన నులకతాడు, ముద్ద చేమంతి పూలు, ముడిచిన ముద్దరాలి ముప్పేట జడలా ఉంది. పరుచుకున్న పచ్చగడ్డి పెరడు ఆ అమ్మాయి పరికిణి అయితే, దడి అంచున బాకిన పొగమంచు పూల చెట్లు దాని అంచులు, రెల్లు కప్పు మీద కొత్త బరువుకి కృంగుతున్న గుమ్మడి పాదు, అప్పుడే ప్రాయంలో అడుగుపెడుతున్న 16 ఏళ్ల పిల్ల తనులా తాలా బరువు వైపు వంగుతుంది. చిక్కుడు పాదు మొదట్లో అజ్జటి చెట్లు తల్లావొజ్జుల వారు చెప్పినట్లు నీ పాద పద్మముల నిటులమ్ము శోకంగా వాలిపోవుననుగ్ను వాంఛించుచున్నాను అన్నట్లున్నాయి. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఒకటి ఉంది. ఎప్పుడో ఇల్లు కట్టినప్పటి నుంచి నూతి పక్కనే పెరుగుతున్న అరటి చెట్టు నమ్రతగా ఉన్నాయి. మగ్గిన దొండపళ్ళు మరింత ఎర్రదనాన్ని సంతరించుకున్నాయే తప్ప అవి కూడా ఒద్దికగానే ఉన్నాయి. కానీ క్రితం వర్ష ఋతువులో వచ్చిన పచ్చగడ్డి మాత్రం గాలికి గర్వంగా ఊగుతుంది. అప్పుడే పెరుగుతున్న కొబ్బరాకులు గాలికి మట్టలు కుదిలినప్పుడల్లా మేము ఉన్నామన్నట్టు గోల చేస్తున్నాయి. ఇదంతా ప్రకృతి సహజమే కదా. పుట్టుకతో వచ్చిన ఊరువులు పెదవులు మామూలుగానే ఉంటాయి. కానీ యవ్వన కాలంలో వచ్చి ఒంటి మీద చేరిన నూగారు మాత్రం పొంగిన పాలెండ్లతో కలిసి అతిశయం ప్రదర్శిస్తుంది. అందుకే అన్నారు ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అని.